దేవుని స్తోత్రం. మీ అందరూ వందనాలు. దేవుని మాటలు విందాం కొద్దిసేపు శ్రద్ధగా. దేవుడు ఆదికాండంలో 14వ అధ్యాయం 11వ వచనం నుంచి ఇలాగా లోతు ఉన్నాడు కదా, సుధమ గుమ్మర పట్టణాల్లో ఉన్నాడు కదా లోతు. అక్కడ అప్పుడు వారు సొదొమ గుమ్మరాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకుని పోయిరి. మరియు అబ్రహాము సహోదరుడైన లోతు సొదొమలో కాపురం ఉండెను గనుక అతని ఆస్తిని పట్టుకుని పోగా తప్పించుకొని ఒకడొచ్చి హెబ్రీయుడైన అబ్రాహామునకు ఆ సంగతి తెలియజెప్పాను. అప్పుడు ఈ లోతుని సరుకొని పోయారన్నమాట. లోతు ఆస్తి అంతా పట్టుకుని, లోతు కుటుంబాన్ని అందరం పట్టుకుని చెర తీసుకెళ్తారు కదా బానిసలుగా, అట్లా చెరకొని తీసుకెళ్ళారన్నమాట. తీసుకెళ్తే వాళ్ళు ఒక అతను వచ్చి తప్పించుకుని వచ్చి అబ్రాహాము చెప్పాడు, సొదొమ గుమ్మరాలో ఉన్న నీ తమ్ముడు లోతు అతన్ని సొదొమ రాజు చెరగొని తీసుకెళ్ళాడు అని చెప్పాడు మాట. దేవుని స్తోత్రం అని చెప్పేటప్పటికి అప్పుడు దావీదు ఏం చేశాడు? అబ్రాహాము తన తమ్ముడు చెరపట్టబడేనని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 318 మందిని వెంట పెట్టుకుని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. ఆ రాత్రి అతడును దాని దాసులను వారికెదురుగా మనలు తెచ్చి అప్పుడు అలా తరిమి ఆ లోతుని ఇడిపించాడనమాట. లోతుని ఇడిపించి తీసుకొచ్చాడనమాట. మనుషుడు అంతా ఇప్పుడు లోతును ఏపకి వెళ్తావు, వెళ్ళు ఉన్నాయా, అప్పుడు నేను వెళ్తాను, నువ్వు కలిసి ఉంటూ కుదరదు అన్న అబ్రాహాము. మరి లోతు చెరబట్టాడు అనేటప్పటికి ఆగాడా? ఆగలేదు కదా. లోతు చెరబట్టబడ్డాడని తెలిసేటప్పటికి వాళ్ళెంట పుట్టి అలవరచబడిన 380 మందిని వెంట పెట్టుకుని దాని మట్టుకు ఆ రాజులను తరిమి అప్పుడు లోతుని ఇడిపించాడనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఇడిపించేసాక అప్పుడు అబ్రాహాము వస్తుంటే సొదొమ ద్రాక్ష రసమును తీసుకుని వచ్చాను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయగు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదింపబడును గాక అని నీ శత్రువుల్ని నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడైన దేవుడు స్తుతింపబడుగాక అని అప్పుడు చెప్పాడన్నమాట. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకున్నామని అబ్రాహాముతో చెప్పగా అబ్రాహాము, నేను అబ్రాహాముని ధనవంతుడిగా చేసినని నీవు చెప్పుకున్నట్లు నీ ఒక నూలు పోగనను చెప్పులు వారైనను నీ వాటిలో ఏదైనను
తీసుకున్నానని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయగు దేవుని సర్వోన్నతుడైన దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేస్తున్నాను అన్నాడనమాట. ఇప్పుడు దేవుడిస్తే అడగరు. అదే మనుషులు ఇస్తే ఏమంటారు, రేపొద్దున నా వల్ల నువ్వు ధనవంతుడు అయ్యవు, నా వల్ల నువ్వు ఆస్తి సంపాదించవు అంటారు కదా. నేను లేకపోతే నువ్వు అక్కడి నుండి వాడువు, నేను లేకపోతే నీకు ఆస్తి అక్కడి నుంచి వచ్చేది అంటారు మనుషులు అయితే. అందుకనే సొదొమ రాజు అబ్రాహాముని అంటే మనుషులు నాకు ఇచ్చి ఆస్తి నువ్వు తీసుకోమంటే అన్నాడు, అట్లా కాదు, ఇది ఏది వద్దు, నూలు పోగైనా చెప్పులు వారైనా నాకు వద్దు, నువ్వు నాకు ఇచ్చావునుకో రేపొద్దున ఏమంటావు, అబ్రాహాము నా వల్ల ధనవంతుడు అయ్యాడు అని నువ్వు అంటావు. అది నాకు ఇష్టం లేదు, నాకు వద్దు అన్నాడు మాట. అంటే దేవుడే యెహోవా ఎదుట నా చేతి ప్రమాణం చేస్తున్నాను అన్నాడు. అయితే ఈ పొడిసివారు భుజించినది తప్ప నాతో కూడా వచ్చిన అన్నేరులు అనువారికి ఏ భాగములు రావాలేనో ఆ భాగములు మాత్రము వారిని తీసుకొని నిమ్మని సొదొమ రాజుతో చెప్పాను. వాళ్ళంటే వచ్చిన వాళ్ళు ఏది వాళ్ళకున్నది ఏదైతే వాళ్ళు తీసుకుంటారో అదే చాలు, నాకు మట్టుకి నువ్వు ఇచ్చేది నాకు వద్దు అని చెప్పాడమంట అబ్రాహాం. అలాగేదండి, అది దేవుడు ఆశీర్వదించాలని అబ్రాహాంకి. అంతేకాని మనుషులు ఇస్తే రేపొద్దున ఏమంటారో, నా వలన నువ్వు ధనవంతుడు అయ్యవు అంటారు మనుషులు. అదే దేవుడు అయితే అండు కదా, అండవు అని. అప్పుడు అందుకు అబ్రాహాము, ప్రభు అయిన యెహోవా నాకేమి ఆశీర్వదిస్తా అన్నాడు దేవుడు. ఆశీర్వదిస్తానో నీకు ఇస్తానో ఆస్తాను అంటున్నాడు. ఇప్పుడు అబ్రాహాం అంటాడు, నాకేమిచ్చినా కానీ నీవు నాకేమిచ్చినా కానీ నేను సంతానం లేనివాడినే కదా. నా పని వాళ్ళలో ఒకడు ఎలియాజరు నాకు వారసుడు అవుతాడు, నాకు సంతానం లేదు కదా అని అంటాడు అబ్రాహాం. అంటుంటే దేవుడు అంటాడు, నువ్వు అట్లా అనుకో, మాకు నీ పని వాళ్ళలో ఒక ఎలియాజరు నీకు వారసుడు కాదు, నీ గర్భవాసుడు పుట్టినవాడే నీకు వారసుడు అవుతాడు, నేను నీ కుమారుని ఇస్తాను అని దేవుడు చెబుతాడు అన్నమాట. దేవుడు చెబుతుంటే అబ్రాహాము దేవుడు చిత్తానుసారంగా అప్పగించుకున్నాడు. ఆ మాట అన్నాడు కానీ దేవుడి మీద నమ్మకం ఉందా, దేవుడు ఇస్తాడని. కాకపోతే ఆ మాట అన్నాడు, ఆస్తి ఇస్తానంటే నువ్వు నాకేమి ఇచ్చినా కానీ నాకు ఏముందో సంతానం లేనివాడు కదా, నా పని వాళ్ళలో ఒక అతను ఆ ఎలియాజరే కదా నాకు వారసుడు అయ్యేది అని చెబుతున్నాడు అన్నమాట. దేవుడు అట్లా అంటున్నాడు, నువ్వు అట్లా అనుకోమాక పొరపాటుని నీ గర్భవాసం నువ్వు కుమారుడు పుడతాడు, ఆ కుమారుడి వల్ల నీకు సంతానం పెరిగిద్ది అని చెప్పి అబ్రాహాముని బయటకు తీసుకొచ్చి అన్నాడు, ఆకాశం వైపు చూడు అన్నాడు. ఆకాశం వైపు చూడు అంటే చూశాడు, నక్షత్రాలు ఉన్నాయి, ఆ నక్షత్రాలు లెక్క పెట్టగలవా అన్నాడు. నేను లెక్క పెట్టలేని దేవా ప్రభు అన్నాడు. ఆ నక్షత్రాల కంటే విస్తారంగా నీ సంతానాన్ని పెంచుతాను అన్నాడు. సముద్ర ఇసుక రేణువులను చూపించి
ఈ ఇసుక రేణువులు లెక్క పెట్టగలవా అన్నాడు. నేను లెక్క పెట్టలేను ప్రభు అంటే, ఈ ఇసుక రేణువులు కంటే నీ సంతానం విస్తారంగా చేస్తాను నేను అన్నాడు. నేను చేస్తాను, అంతేగాని నీ పని వాళ్ళు నీకు వారసులు కాదు, నేను నీకు ఇస్తాను, కుమారుని ఇస్తాను, నీ గర్భం పుడతాడు, అతనే నీ వారసుడు అని అన్నాడు అన్నమాట. అంటే పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. అంటే అక్కడ అబ్రాహాము ఏం చేశాడు, దేవుడు చెప్పాడు, ఒక 3 ఏండ్లు పెయ్యను, 3 ఏండ్లు మేకను, 3 ఏండ్లు పొట్టేళ్ళను, ఒక తెల్ల గువ్వను, ఒక పాముర పిల్లను నా వద్దకు తెమ్మని అతనితో చెప్పాను. అతడు అవన్నీ తీసుకొచ్చి వాటిని నడుముకు ఖండించి దేని కండం ఎదుట దాన్ని ఎదురుగా పెట్టి నుంచాడు బట. పక్షులను అతడు ఖండింపలేదు, గొర్రెపిల్లని వాటిని ఖండించాడనమాట. ఖండితే అప్పుడు పొద్దుకూకినప్పుడు ఆ గెద్దలు వచ్చి వాలబోతే అబ్రాహాము తోలాడు. పొద్దుకూకినప్పుడు అబ్రాహాముకి గాఢ నిద్ర వచ్చింది. గాఢ నిద్రపోయాడు అన్నమాట. గాఢ నిద్రపోయేప్పటికి అప్పుడు కటికి చీకట ఆవరించింది, అబ్రాహాముకి ఆవరించింది అన్నమాట. అప్పుడు దేవుడు చెబుతాడు, నువ్వు బలిపీఠం మీద ఈ ఖండించి కళేబరాన్ని అపవిత్రం చేసావు కాబట్టి నీ సంతానాన్ని నేను, నీ సంతానం నీ దేశం కాని దేశంలో వాళ్ళు బానిసలుగా ఉంటారు అని చెప్పాడన్నమాట. వాళ్ళు బానిసలుగా ఉంటారు అని చెప్పాడు. ఆయన చెప్పాడు, హల్లెలూయా స్తోత్రం అని చెప్పాడన్నమాట. అబ్రాహాముకి కటికి చీకటి కమ్మి అట్లా అపవిత్రం అమ్మట్టి ఆ బలిపీఠం. అప్పుడు దేవుడే చెప్పాడన్నమాట, నువ్వే అపవిత్రమైంది కనుక నీ దేశం కానీ దేశంలో నీ ప్రజలు బానిసలుగా ఉంటారు. నీ ప్రజలు ఎవరికైతే బానిసలుగా ఉంటారో వాళ్ళకి నేను తీరుతా అంటున్నాడు దేవుడు అన్నాడన్నమాట. మరి దేవుడు అందరికీ తీర్పు తీర్తాడు దేవుడు. అట్లాగే ఇప్పుడు 430 సంవత్సరాలు బానిసలుగా ఐగుప్తిలో ఉన్నారన్నమాట ప్రజలు. అది ఎందుకు వచ్చింది? ఇది అబ్రాహాము ఇట్లాగా నిద్రపోయి కొడుకు వచ్చి నిద్రపోయాడు. కటికి చీకట ఆయన్ని ఆవరించిందన్నమాట. ఆవరించేటప్పటికి ఆ బలిపీఠం పవిత్రమైంది అపవిత్రం పడిపోయింది. అపవిత్రమైన పక్షులు వాళ్ళని గెదలు అయ్యి వాళ్ళేటప్పటికి అపవిత్రమైంది. అందుకనే దేవుడు ఇట్లా ఇట్లా అన్నాడనమాట, నీ ప్రజలైన వాళ్ళు నీ దేశం కాని దేశంలో బానిసలుగా ఉంటారు 400 సంవత్సరాలు. ఎవరికైతే వీళ్ళు బానిసలుగా ఉంటున్నారో వాళ్ళకి నేను తీర్తా అంటున్నాడు దేవుడు అంటున్నాడనమాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అట్లాగే దేవుడి దేశంలో మనము అశ్రద్ధగా ఉండకూడదు, శ్రద్ధగా ఉండాలి. ఇక్కడ అబ్రాహాము అశ్రద్ధగా ఉండమట్టే కదా, ఆ నిద్ర రామట్టే కదా అక్కడ పవిత్రమైన ఈ అపవిత్రమైన పరచబడినవి పరచబడేటప్పటికి ఇక్కడ అబ్రాహాము సంతానం
అక్కడ బానిసగా ఉన్నారన్నమాట ఆ దేశంలో 400 సంవత్సరాలు ఉన్నారన్నమాట. అది దేవుడు అట్లా చెప్పాడు. అట్లాగే మనము అశ్రద్ధగా ఉండకుండా దేవుడి కార్యాలు శ్రద్ధగా చేస్తూ దేవుడిని ఆరాధిస్తూ కనపరుచుకుంటూ ఆయన ముందుకు సాగుదాం. దేవుడి వాక్యం దీవించుగా.